హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. లబ్ధిదారులకు డబుల్ ఇల్లు అప్పగించాలి. కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎమ్మెల్యేతో కలిసి ఇళ్ల పరిశీలన. పెద్దపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎంపిక చేసిన లబ్ధిదారులకు వాటిని అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణంలోని చింతపల్లి రాంపల్లిలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావుతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ సముదాయం వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన రోడ్డు, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. పెండింగ్లో ఉన్న చిన్న పనులను పూర్తి చేసి ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు రాష్ట్ర అవతార దినోత్సవం జూన్ 2న అప్పగించాలని చెప్పేసి కలెక్టర్ అయితే తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించి ఇండ్లు శుభ్రం చేయించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఓనర్ పేరు మీద విద్యుత్ మీటర్ మంజూరు చేయాలని చెప్పేసి కలెక్టర్ తెలిపారు. జూన్ 10 లోపు మంత్రి సమయం తీసుకొని వారి చేతుల మీదుగా లబ్ధిదారుల గృహప్రవేశం చేసుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పేసి కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. మన జూన్ 2 ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏదైతే ఉందో ఆ రోజైతే ఏవైతే డబుల్ బెడ్ ఉన్నాయో వీటికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికైతే ఈ పట్టాలు అయితే పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే గృహప్రవేశాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కలెక్టర్ అలాగే ఎమ్మెల్యే అయితే ఇక్కడ లబ్ధిదారులతో కలిసి ఇక్కడ చూడడం అయితే జరిగింది. డబుల్ బెడ్రూమ్ సంబంధించి త్వరలోనే ఇవైతే పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.